వివేకా హత్య కేసులో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులపై ఈడీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో 2, కడప జిల్లాలో 4 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. హత్య కేసు ఆధారంగా 2025లో నమోదైన పీఎంఎల్ఏ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ వివేకా హత్య కేసులో ఈడీ అధికారిక ప్రకటన చేసింది. హైదరాబాద్, కడపలోని 7 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని తెలిపింది. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, ఛార్జ్షీట్ల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేశామన్నారు ఈడీ అధికారులు. సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు సీజ్ చేసుకున్నట్లు చెప్పారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో లెక్కలో చూపని 24 లక్షల నగదును సీజ్ చేశామన్నారు. అలాగే 2 బ్యాంకు లాకర్ల తాళాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నెల ముందే వివేకా హత్యకు కుట్ర జరిగిందని దస్తగిరి చెప్పాడని, హత్య కోసం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 40 కోట్లు ఆఫర్ చేశాడన్నారు. ఆ 40 కోట్లలో వాటాగా 5 కోట్లు దస్తగిరికి ఇస్తానని ఎర్రగంగిరెడ్డి ప్రలోభ పెట్టారని ఈడీ తెలిపింది. వైఎస్ వివేకా హత్య కేసులో ఈడీ అధికారిక ప్రకటన చేసింది. హైదరాబాద్, కడపలోని 7 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని తెలిపింది. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, ఛార్జ్షీట్ల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేశామన్నారు ఈడీ అధికారులు. సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు సీజ్ చేసుకున్నట్లు చెప్పారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో లెక్కలో చూపని 24 లక్షల నగదును సీజ్ చేశామన్నారు. అలాగే 2 బ్యాంకు లాకర్ల తాళాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నెల ముందే వివేకా హత్యకు కుట్ర జరిగిందని దస్తగిరి చెప్పాడని, హత్య కోసం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 40 కోట్లు ఆఫర్ చేశాడన్నారు. ఆ 40 కోట్లలో వాటాగా 5 కోట్లు దస్తగిరికి ఇస్తానని ఎర్రగంగిరెడ్డి ప్రలోభ పెట్టారని ఈడీ తెలిపింది.